జరిగే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో అంటే అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీని ఈ రోజు కూడా ఓటు వేసుకునే పరిస్థితులు ఉన్నాయి. మనకి మర్రిపూడి మండలంలో రామాయపాలెం అనే గ్రామంలో కలెక్టర్ విజయ్ కుమార్ ఉన్నప్పుడు కూడా మేము ప్రతి ఎలక్షన్స్కి పాంప్లెట్లు వాల్ పోస్టులు వేసి పబ్లిసిటీ చేసేవాళ్ళం. ఎస్సీ ఎస్టీలని ఓటు వేసుకోకుండా ఉంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్లో సెక్షన్ 3(1) MNOల ప్రకారం అంటే మా పార్టీకి చూపించి ఓటు వేయాలి, క్యాండిడేట్కి మా చెప్పిన క్యాండిడేట్కి ఓటు వేయాలి, లేకపోతే వీళ్ళ ఓట్లు వాళ్ళు ఇతరులు వీళ్ళు ఎలక్షన్ ఓటుకు పోయేటప్పుడు వాళ్ళు వేసుకుంటారు, దాన్ని టెండర్ ఓటు వేసుకోవచ్చు, SST యాక్ట్ కేసులు పెట్టవచ్చు. అదేవిధంగా ఎన్నికలైన తర్వాత ఓడిపోయిన వాళ్ళు మేము ఓడిపోవడానికి కారణం వీళ్ళు SSTలు ఓటు వేయలేదని చెప్పి వీళ్ళ మీద సాంఘిక బహిష్కరణ అంటే మాకు పనులకు రావడం లేదు, పొలానికి రావడం లేదని, అదేవిధంగా ఆర్థిక బహిష్కరణ కూడా చేస్తారు. దాని మీద ఇది చట్టం పార్లమెంట్లో SST యాక్ట్ చట్టం 89 యాక్ట్ చేసింది. దీంట్లో ఈ చట్టం ప్రకారం 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు 6 months to 5 years ఇంప్రిజన్మెంట్ SC ST ఓటింగ్ని కానీ ఎవరైనా అడ్డుకుంటే సోషల్ బాయ్కాట్ చేసినా కానీ ఉండిద్ది. దీని వాస్తవానికి ఇది జిల్లా అంటే ఎన్నికల ప్రచారం అని ఎట్లా చేస్తున్నారు జిల్లా కలెక్టరు, ఎలక్షన్ ఆఫీసర్లు ఇది ప్రచారం చేయాలి. కానీ అన్ని రకాలుగా కానీ ఇది కూడా దీని పట్ల కూడా నిర్లక్ష్యం అంటే అంటరానితనం అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కాబట్టి దీన్ని మన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేత ఆవిష్కరించడం జరిగింది. ఆయన ఎలక్షన్ కమిషన్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఈరోజు మన తమిళనాడు మన వీసీగా పార్టీ చీఫ్ తిరుమావళవన్ గారి చేత ఈ SST ఓటింగ్ మీద అవేర్నెస్ ఇది పాంప్లెట్ని ఆవిష్కరించడం జరిగింది.